హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడేనండి చాహో మూవీ చూశాను. చాలా బాగుంది మూవీ. విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, మైండ్ బ్లోయింగ్. సినిమా అయితే మామూలుగా లేదంటే తప్పకుండా వెళ్ళండి. సినిమా స్టోరీ ఏంటి మొత్తం మాట్లాడదాం, లెక్కలో బొక్కలో. అప్పుడు దాకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నుండి మొఘలులు ఏ విధంగా ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించారు, లాస్ట్కి ఏమైంది, అన్నీ బాగున్నాయండి. ఛత్రపతి శివాజీ మహారాజు రామ్ చరణ్ గారికి ఇదే సినిమా, ఇదే స్టోరీ, ఇదే సినిమా పడితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో బేభత్సంగా వద్దును. కరెక్ట్గా సెట్ అవుతుందండి రామ్ చరణ్ గారు. విక్కీ కౌశల్ గారు సెట్ అవ్వారా లేదంటే సెట్ అవ్వారండి. యాక్టింగ్ అయితే బేభత్సంగా చేశారు. రష్మిక మందాన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారండి. మూవీలో ఎలివేషన్లు ఉన్నాయి, ఎమోషన్ ఉన్నది. ఎమోషన్కి చాలా బాగా కనెక్ట్ అవుతామండి. ఎమోషన్ బాగుంది. ఎలివేషన్లు అయితే బేభత్సం, అరాచకం, అమ్మ మొగుడు. ఫైట్లు కూడా నిజంగా చాలా బాగున్నాయండి. ఫైట్లు కూడా రియల్గా తీసినట్టు అన్న ఫీలింగ్ వచ్చినాయి. ఫైట్లు కూడా బేభత్సం. మెయిన్ అంటే స్టోరీ చాలా బాగున్నది. హిందీ డైరెక్టర్లు చెడగొట్టేస్తారు అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకే. కానీ సినిమా చూశాక మొత్తానికి ఫస్ట్ గా నుంచి లాస్ట్ దాకా చూశాక డైరెక్టర్ చాలా బాగా తీశారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళానండి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. హిందీలో పుష్ప 2 రికార్డు బ్రేక్ చేస్తుందండి. అవకాశం ఉన్నదే. స్టోరీ స్లోగా ఏమీ లేదండి, బేభత్సంగానే ఉంది. స్టోరీ నీట్గా ఉంది. ఎలాగున్నది అలాగే ఉన్నది స్టోరీ. విక్కీ కౌశల్ని చూస్తుంటే రామ్ చరణ్ గారు ఈ సినిమా చేస్తే చాలా బాగుండేదిరా అన్న ఫీలింగ్ వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. చూసేవాళ్ళు, చూడని వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. మంచి సినిమా. స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు బుక్ చాలామంది చదివి ఉంటారు, జీవిత చరిత్ర. స్టోరీ అయితే కొత్తగా ఉండదు, కానీ డైరెక్టర్ కొత్తగా తీసే ప్రయత్నం చేశారు. సక్సెస్ అవ్వాడా ఫెయిల్యూర్ అవ్వారంటే సక్సెస్ అవ్వారు భయ. చాలా గట్టిగా సక్సెస్ అవ్వారు. కలెక్షన్లు అయితే బేభత్సంగా వస్తాయి. సినిమా అలా ఉంది భయ, ఆ రేంజ్లో ఉంది సినిమా. ఫస్ట్లో ఒక ఫైట్ బేభత్సం, ఎమోషను బేభత్సం, బీజిఎం ఫైట్లకి తగ్గినట్టు బీజిఎం బాగుంది. ఎలివేషన్లో కూడా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి భయ్యా. లేదంటూ ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి భయ్యా. ఉంటాను. అప్పుడు దాకా లైక్ సబ్స్క్రైబ్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. జై హింద్, జై భారత్.